భారత్పై కుట్ర పన్నుతున్న వారిని ఊరికే వదిలిపెట్టేది లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఉగ్రవాద దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలన్నదే భారతదేశ విధానమన్నారు. జమ్మూ కశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నివాసంలో నిర్వహించిన కేంద్ర భద్రతా వ్యవహారాల కమిటీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. 2.5 గంటల పాటు సాగిన సమావేశంలో పహల్గాం టెర్రర్ అటాక్, కౌంటర్ యాక్షన్ ప్లాన్ పై చర్చించారు. ఇప్పటికే పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన ప్రదేశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిశీలించారు. అక్కడి పరిస్థితులను మోదీకి అమిత్ షా వివరించారు. ఈ సమావేశంలో మృతులకు నివాళి అర్పించింది భద్రతా వ్యవహారాల సబ్ కమిటీ అండ్ కీలక నిర్ణయాలు తీసుకుంది. భారతదేశంలో పాకిస్తానీయులను రాణించేది లేదని కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా సరిహద్దులు దాటి ఉంటే తక్షణమే వెనక్కి వెళ్లిపోవాలనే ఆదేశాలు కూడా జారీ చేశారు. పాకిస్తాన్ భారతదేశ సరిహద్దులను పూర్తిగా మూసివేయాలని కఠిన నిర్ణయం తీసుకున్నారు.